ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తాగ్రేసరుని అనుగ్రహించిన భక్తవత్సలుడు తిరుమల నంబి సన్నిధిలో శ్రీ మలయప్ప స్వామికి ఆరాధనలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి నీరాటోత్సవాలు పరిసమాప్తం. తిరుపతి కోదండరామాలయంలో ఆండాళ్ అమ్మవారికి ఆస్థానం. నారావారిపల్లెలో అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు. ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. తిరుమలలో క్యూఆర్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లు ప్రారంభం. కౌంటర్ల పనితీరును పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. సింహాచలం క్షేత్రంలో ఘనంగా స్వాతి నక్షత్ర వేడుకలు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని సన్నిధిలో సుదర్శన హోమం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తన పరమ భక్తుడైన తిరుమల తొలి పౌరుడు తిరుమల నంబిని అనుగ్రహించారు. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగిసిన మరుసటి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేసి అనుగ్రహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి జరిగిన తన్నీరు అమృతోత్సవంతో 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకార సేవ అనంతరం దక్షిణ మాడవీధిలోని తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ శ్రీవారు ధరించిన పట్టు వస్త్రాన్ని తిరుమల నంబికి అనుగ్రహించారు. తిరుమల నంబి వంశీయులు తోళపాచార్యులు స్వామి అమ్మవార్లకు తిరుమల నంబికి నైవేద్యాలను సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు అమ్మవారికి నీరాటోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చివరి రోజైన మంగళవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధభరిత పూలమాలలతో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ సమీపంలోని
రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాళ్ తల్లికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. ఇక మంగళవారం సాయంత్రం రామచంద్ర తీర్థకట్ట వద్ద ఆండాళ్ తల్లికి విశేష పూజాధికాలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు పల్లకిపై శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఆలయ 4 మాడ వీధుల ప్రదక్షిణగా ఆలయంలోని ముఖమండపంలో వేంచేశారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ఘనంగా ఆస్థానం నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోదాదేవి చిన్నబజారు వీధి, గాంధీ రోడ్డు, మాడవీధుల గుండా శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉత్సవంతో వారం రోజుల పాటు జరిగిన ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో నారావారిపల్లెకు చెందిన మహిళలు ఎంతో ఉత్సాహంగా వీధులను రంగవల్లులతో అలంకరించారు. అలాగే చిన్నారులు వివిధ క్రీడా సాంస్కృతిక పోటీల్లో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తమ గ్రామస్తులు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేసిన రంగవల్లులను క్రీడా పోటీలను తిలకించారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు ముఖ్యమంత్రి దంపతులు బహుమతులను ప్రదానం చేశారు. తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్ను ప్రారంభించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ సకల సదుపాయాలను కల్పిస్తూ వారి మన్ననలు పొందుతోంది టీటీడీ. తిరుమల క్షేత్రానికి విచ్చేసిన భక్తకోటికి అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, తలనీలాల సమర్పణ తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తూ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తకోటి పాదరక్షలు భద్రపరుచుకోవడానికి వీలుగా టీటీడీ తిరుమలలోని పలు ప్రాంతాలలో క్యూఆర్ ఆధారిత ఉచిత పాదరక్షల కేంద్రాలను ఏర్పాటు చేసింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 మధ్య పిఏసి 5, ఏటీజీహెచ్, కృష్ణతేజ కూడలి వద్ద పాదరక్షల కేంద్రాలను భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా పనిచేసే కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు తమ కంపెనీ సామాజిక బాధ్యతగా తిరుమలలో పాదరక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నప్రసాద భవనం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని మంగళవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. అనంతరం ఈ విధానంలో భక్తులు తమ పాదరక్షలు కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి క్యూఆర్ కోడ్తో కూడిన రసీదు అందటం తదితర అంశాలను ఆయన పరిశీలించారు. పాదరక్షలు భద్రపరిచే ర్యాక్లను విశాలంగా ఉండేలా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రాంబగిచా 1 వద్ద ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పాదరక్షల కేంద్రాన్ని విస్తరించడానికి చేపడుతున్న పనులను పర్యవేక్షించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాల ద్వారా 99% భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందుతున్నారని, ఇందుకోసం సహాయ సహకారాలు అందిస్తున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, కొండపైన చెప్పుల మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య. చాలాసార్లు, చాలా రోజులు, చాలా మందితో డిస్కస్ చేసిన తర్వాత ఇనిషియల్గా మన వైకుంఠం 2 దగ్గర చేయటం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ కావటంతో తర్వాత మనకి మురుగప్ప గ్రూప్ నుంచి కోరమండల్ ఫర్టిలైజర్స్ వాళ్ళు మొత్తం కొండపైన 8 కౌంటర్స్ మేనేజ్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు అన్ని 8 ప్లేసెస్లో కూడా 7 ప్లేసెస్లో రన్ అవుతుంది, ఇంకో ప్లేస్లో రన్ కావాలి.
సత్యనారాయణ గారు వచ్చి అన్నీ మానిటర్ చేసుకొని ఒకసారి చూస్తాను రండి సార్ అంటే రావడం జరిగింది. చాలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా చెప్పులు ఉండేవి. చాలామంది ఒకరి చెప్పులు ఇంకొకరి చెప్పులు తీసుకెళ్ళటం, లేదా ఒకే దాంట్లో గుట్టలుగా ఉండటం వలన వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ చెప్పుల మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఒకసారి మనకి లగేజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నామో చెప్పుల మేనేజ్మెంట్ కూడా అలానే చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళ చెప్పులు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి పర్టికులర్ బాక్స్లో వాళ్ళ చెప్పుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్లో వాళ్ళ చెప్పుల యొక్క ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఎన్ని సైజులు ఉన్నాయి, అలానే ఏ ర్యాక్లో ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, తర్వాత ఆ చెప్పుల యొక్క నంబర్ కూడా ఉండటం జరుగుతుంది. దానివల్ల ఆ స్లిప్ ఒకసారి మళ్ళీ వాళ్ళు వచ్చి చేసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా లొకేషన్లో నంబర్ కూడా డిస్ప్లే చేయడం వలన వితిన్ నో టైం వెంటనే వాళ్ళ చెప్పులకు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళం సార్, చాలాసార్లు చెప్పులు వదిలేసి వెళ్ళే వాళ్ళం. ఈ సిస్టమ్ వలన చాలా వరకు చెప్పులు మేమే తీసుకెళ్తున్నాం, వితిన్ నో టైంలో కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి భక్తులు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దాదాపు 99% మంది వాళ్ళ చెప్పులు వాళ్ళు తీసుకెళ్తున్నారు. అంతకుముందు దాదాపు 70-80% పీపుల్ చెప్పులు వదిలేసి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఒకసారి గుట్టగా పడిన తర్వాత ఏ చెప్పులు ఎవరు ఐడెంటిఫై చేయడం ఉండేది కాదు. కాబట్టి ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి రావటం వలన చాలా వరకు స్మూత్ ప్రాసెస్ జరుగుతుంది. భక్తులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ రకమైన బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఇండియాలో కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో మనమే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము. అంతా కూడా ఇప్పుడు 8 కౌంటర్స్ ఆపరేషన్లో అయితే మ్యాక్సిమం కొండపైన ఎక్కడా కూడా చెప్పులు బయట వదిలేసి వెళ్ళే అవకాశం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భక్తులకు కూడా ఒక విజ్ఞప్తి, మనందరం కూడా తిరుమల అంటేనే స్వచ్ఛత, పరిశుభ్రతకి మారుపేరు. అటువంటి పరిశుభ్రత, స్వచ్ఛతకి మారుపేరైన తిరుమలలో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలేయొద్దని మీకు ఒక రకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పులతోటి వస్తే ఏదర్ మీ రూమ్లను వదులుకోవాలి, పిఎస్సీలను వదులుకోవాలి, అలానే కార్లను వదులుకోవాలి. ఒకవేళ తప్పుదారి వస్తే మనం ఇచ్చిన కౌంటర్ల దగ్గర పెట్టిపోవాలి. కానీ ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ వదిలేసి వెళ్తే ఖచ్చితంగా ఇది స్వచ్ఛతని డిస్టర్బ్ చేస్తున్నట్టు, అలానే పవిత్రతను కూడా డిస్టర్బ్ చేస్తున్నట్టు, అలానే తోటి భక్తులకు కూడా ఇన్కన్వీనియంట్ అవుతున్నట్టు, అలానే టీటీడీకి కూడా ఒక రకంగా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి భక్తులు కూడా చాలా బాధ్యతతోటి ఈ యొక్క చెప్పుల మేనేజ్మెంట్ని అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి పికప్ చేసుకొని ఉంటే అందరికి కూడా బాగుంటుంది. ఇది మంచి సిస్టాన్ని బిల్డ్ చేశాం. సిస్టాన్ని బిల్డ్ చేసినప్పుడు సిస్టాన్ని గౌరవించిన బాధ్యత కూడా అందరికీ ఉంది. అందరం కూడా బాధ్యతతోటి మీరు ప్రవర్తిస్తే, బాధ్యతతోటి మనం నిర్వహిస్తే ఈ చెప్పుల మేనేజ్మెంట్ కూడా గొప్ప సక్సెస్ అవుతుంది. దీనివల్ల మనం ఇండియాలో మరొక బెస్ట్ ప్రాక్టీసెస్ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసినట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అలాగే కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె సత్యనారాయణ మాట్లాడుతూ తిరుమలేశుని చెంత తమ సంస్థ ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. నా పేరు డాక్టర్ కె సత్యనారాయణ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్. వెంకయ్య చౌదరి గారు, అడిషనల్ ఈఓ గారు ఒకరోజు పిలిచి చెప్పులన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి, భక్తులందరూ మా చెప్పులు పోయినాయి అని గొడవలు పెడుతున్నారు. తర్వాత ఎవరికి వాళ్ళు చెప్పులు వదిలేసి పర్వాలేదు ఏం చేస్తాం, కొత్త జత కొనుక్కుందామనే ఉద్దేశంతో వెళ్తూ వదిలేయటం వలన కొన్ని వేల చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం వలన పొల్యూషన్కి కూడా బాగా ప్రాబ్లం అయిపోయి ఆయన ఇవన్నీ గమనించి ఒకరోజు మమ్మల్ని పిలిచి కోరమాండల్ తరపున ఎలాగైనా మీరు దీన్ని స్పాన్సర్ చేయండి, ఇది భక్తులకు ఎంతో ఉపయోగకరమైనటువంటిది, ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఇది ఒక్కటి మీరు చేయండి, సాయం చేయండి భక్తుల కోసం అంటే మేము వెంటనే మా మేనేజ్మెంట్, మా చైర్మన్ శ్రీ అరుణ్ అలగప్పన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి వెంటనే యాక్సెప్ట్ చేసి ఎన్ని కౌంటర్లు ఉన్నా సరే అన్నీ ఇమీడియట్గా చేసేసి మీరు ఈ గో హెడ్ అని నాకు అప్రూవల్ ఇచ్చిన వెంటనే ఇది చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే నేను దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ తిరుమలకు వస్తున్నాను. ఈ ప్రస్తుతం వచ్చినటువంటి మన అడిషనల్ ఈఓ గారు వెంకయ్య చౌదరి గారు వారి యొక్క ఇన్నోవేటివ్ థాట్ రియల్లీ చాలా అప్రిషియేట్ చేయవలసింది.
ఈరోజు భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరి చెప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. నేను కౌంటర్లో అన్ని కౌంటర్లో తిరిగి అందరినీ ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు మేము ఇంతవరకు ఇటువంటిది మా చెప్పులు మేము తీసుకెళ్ళటం అనేది ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. మీ అందరికీ చాలా తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ వారికి, తర్వాత కోరమాండల వారికి ధన్యవాదాలని చెప్తూ చాలా సంతోషంగా వెళ్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ చెప్పులు ఎక్కడికి పోవు, మాది భరోసా. మా కౌంటర్లో ఉన్నటువంటి సిబ్బంది మీ చెప్పులు మీకు సేఫ్గా అందిస్తారు. వారికి సహకారాలు అందించండి. ఒక్క నయా పైసా కూడా మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఉచిత పాదరక్షల కౌంటర్స్. అది మాత్రం గుర్తుపెట్టుకొని బయట ఎక్కడా వదలకుండా కౌంటర్స్లోనే వదిలేసి మళ్ళీ మీ చెప్పులు మీరు వెనక్కి తీసుకెళ్లవలసిందిగా ప్రార్థిస్తున్నాం కోరమాండల తరపున. ఈ సందర్భంగా ఆయా పాదరక్షల కేంద్రాల వద్ద పాదరక్షలు భద్రపరుచుకునే భక్తులు, తిరిగి తీసుకుంటున్న భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యం పట్ల ఎంతగానో అభినందనలు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు సౌజన్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ గుడి దగ్గర చెప్పులు ఎక్కడ వదలాలనేసి చూస్తే ఇక్కడ రాసింది వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గర. అక్కడ ఇచ్చాను చెప్పులు. వాళ్ళు ప్రాపర్గా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి నా మొబైల్ నెంబర్ తీసుకొని క్యూఆర్ కోడ్ రిసీట్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత నేను దర్శనం అయిపోయిన తర్వాత వస్తే మళ్ళీ వెంటనే ఇచ్చేసారు చెప్పులు. అది ఏం లేట్ అవ్వలేదు. మన చెప్పులు మిస్ప్లేస్ అవ్వడం కానీ లాస్ట్ అవ్వడం కానీ ఏం అవ్వలేదు. చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. వెరీ కంఫర్టబుల్. ఈ సర్వీస్ అయితే వెరీ కంఫర్టబుల్. ఈ చెప్పుల్ని ఈ క్యూఆర్ కోడ్ అనే ఒక ఆప్షన్ వినియోగించి స్టాండ్ అనేది ఏర్పాటు చేయడం చాలా బాగుంది. దీనికి టీటీడీ బోర్డు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆలయ పరిశుభ్రతని అయితేనేమి, దీనివల్ల ఆలయం యొక్క విశిష్టతను కాపాడడానికి ఈ స్టాండ్ ఎంతగానో దోహదపడుతుందని మేము అభిప్రాయపడుతున్నాము. ముఖ్యంగా ఇంతటి మంచి అవకాశాన్ని భక్తులకు కల్పించినటువంటి టీటీ బోర్డు వారికి మా ధన్యవాదాలు. గతంలో మనం గమనించినట్లయితే ఆలయ ప్రాంగణంలో మాడవీధుల్లో ఈ చెప్పులను వదిలివేయడం వల్ల ఆలయ విశిష్టతను ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఒక విధానంగా ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా ఈ చెప్పులను ఫ్రీగా, అది భక్తులకు ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రశంసనీయము. నిజంగా ఇది చాలా మాకు ఆనందంగా ఉంది. ప్లస్ మాకు కూడా ఇలాంటి మంచి అవకాశాలను కల్పించినటువంటి టీటీడీ బోర్డు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొత్తగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానం అనేది మాకు చాలా ప్రయోజనకరంగా ఉంది. నేను గతంలో ఒకసారి వచ్చినప్పుడు చెప్పులు బయట అనేది వేయడం వల్ల దర్శనానంతా నేను తిరిగి వచ్చినప్పుడు నా చెప్పులు అక్కడ లేవు, వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అనేది సపరేట్గా ఒక టీం అనేది అలాట్ చేసి క్యూఆర్ సిస్టమ్ ద్వారా డిపాజిట్ చేసుకొని తర్వాత మేము ఏ టైంకి వచ్చినా కూడా తిరిగి సేఫ్టీగా మాకు చెప్పులు అనేది అందజేయగలుగుతున్నారు. దీనికోసం కానీ మేము టీటీడీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఎల్ల ఉమామహేశ్వరరావు అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఇదివరకు మాకు చెప్పులు భద్రపరచుకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పడేసి ఉన్న ఈ పర్యావరణం కూడా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే సరిగ్గా దొరికేవి కాదు చెప్పులు, కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. దానివల్ల కొద్దిగా పవిత్రతకు కూడా భంగం కలిగేది. ఇప్పుడు ఈ ఏర్పాటు చేయడం వల్ల మా చెప్పులు భద్రంగా సేవ్ చేస్తున్నారు. ఒకటోది, నెక్స్ట్ మేము వచ్చేసరికి ఈ టోకెన్ వాళ్ళకి సబ్మిట్ చేసిన వెంటనే మా చెప్పులు మాకు అందజేస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి, చాలా ఆనందదాయకం. టీటీడీకి ధన్యవాదాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సుదర్శన నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శ్రీ చక్రతాళ్వారును వెంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై చక్రతాళ్వార్కు పుష్పమాలలు, నూతన వస్త్రాలతో అలంకరణలు చేశారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి మూలమంత్ర సహితంగా సుదర్శన హోమాన్ని నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో అప్పన్న దీక్షదారుల పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అప్పన్న ప్రతిమను ఉంచి ఓవైపు శ్రీ లక్ష్మీ అమ్మవారు, మరోవైపు శ్రీ వినాయక స్వామివార్లను కొలువు తీర్చారు. అనంతరం అష్టోత్తర శతనామాలు, విష్ణు సహస్రనామ పారాయణం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. దీక్షాపరులు అప్పన్న భజనలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. టీటీడీ మాజీ సివిఎండ్ఎస్ఓ ఈ దామోదర్ తన కుటుంబ సభ్యులైన ఈ కృష్ణకాంత్, ఎస్ అజయ్ చౌదరి పేర్ల మీదుగా శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం చెరో 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.
ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణంలో పంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా ధ్వజపటంపై నందీశ్వరుడిని, అష్టమంగళాలను చిత్రీకరించి ఊరేగింపుగా ధ్వజస్తంభ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం చండీశ్వరుని సమక్షంలో నంది ధ్వజపటానికి పూజలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా భేరి పూజ తదితర క్రతువులను పూర్తి చేసి సకల దేవతలను స్వామివారి సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీశైల క్షేత్రంలో మల్లన్న సంక్రాంతి ఉత్సవాల ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాళమ్మవారి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో భక్తిరసభరితంగా నిర్వహిస్తున్న నీరాటోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. ఆపై బంగారు తిరుచిపై సుందర శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని వెంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు ఆండాళ్ తల్లి దర్శనం చేసుకుని అడుగడుగున మంగళహారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రం జగన్నాథపురంలో నెలవైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సుందరంగా అలంకరించిన గోదా రంగనాథులను వెంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభతో మెరిసింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గోదా రంగనాథుల కళ్యాణం భక్తులను తన్మయలను చేసింది. బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన గోదా రంగనాథులను చూడ చక్కటి వేదికపై వేంచెపు చేశారు. పలు రకాల క్రతువులను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను భక్తిరస భరితంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజ్ వద్ద ఉన్న ప్రసిద్ధ శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో పరమశివునికి అభిషేకం జరిగింది. పుష్యమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు చేయించి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత పరమశివునికి గంధం, కుంకుమ, పుష్పాలతో అలంకరించి హారతులు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ కుంతి మాధవ క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కుంతి మాధవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత సుగంధ పుష్పమాలలతో స్వామివారికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం రెవెన్యూ కాలనీలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో నవమి పూజలు వేడుకగా జరిగాయి. పుష్యమాసం నవమిని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారి మూలమూర్తులకు నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత వర్ణశోభిత పుష్పమాలలతో శ్రీ సీతారాములు పరివార దేవతామూర్తులకు అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.